సార్ ఇన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్ కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు? సెలెక్టెడ్ పర్సన్ ఎందుకు చూసుకుంటామంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మ్యాక్సిమం 100% ఎట్లా ఉంటారంటే ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని మిగతా లోన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఈ స్టార్టింగ్లో ఏమవుతుందంటే బాగానే ఉంటారు అంతా, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అడుగుతారు, మనం ఏమి ఇవ్వాలనుకుంటే ఆ మెటీరియల్ ఇస్తూ ఉంటాము. ఆ బిల్డింగ్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయిపోతాయి. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఈ బిల్డర్ అనేటోడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ క్వాలిటీ తగ్గించాడు అని చెప్పి ఎత్తుక్కుంటూ కూర్చుంటారు అనమాట. ఆ టైంలో అది తక్కువ చేసాం అని చెప్పేసి డబ్బులు ఎగ్గొట్టాలనే ప్రయత్నిస్తారు. ఒక 95%, ఒక 5% ముందు ఎంత జెన్యున్గా ఉన్నారో లాస్ట్ కూడా అంతే జెన్యున్గా ఉంటారు వాళ్ళు. అందుకే ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్నే చూసుకుంటాం. సెలెక్టెడ్ పర్సన్ చూస్ చేసుకున్నారు కదా, అందులో మీ వర్క్ బిల్డింగ్ బాగా చేసిన సాటిస్ఫై కస్టమర్ ఎవరు సార్? నేను చేసిన వర్క్లన్నీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, కానీ నేను మాత్రం ఒకళ్ళు ఇద్దరు దగ్గర సాటిస్ఫై అయ్యాను అంతే. అది ఎవరంటే మియాపూర్లో శ్రీదేవి మేడం అని ఒక ఆమె ఉంటుంది, చైతన్య సార్ అని ఒక అతను ఉంటాడు. వీళ్ళిద్దరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా జెన్యున్గా ఫస్ట్ ఎట్లా ఉన్నారో లాస్ట్ వరకు అట్లనే ఉండి మనకు రావాల్సిన పేమెంట్ అంటే కూడా వాళ్ళు ఎక్స్ట్రానే ఇచ్చారు. కానీ మనం అడిగింది ఏం లేదు వాళ్ళని, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి లాస్ట్ వరకు అట్లనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ చేయాలనిపిస్తుంది మాకు. ఏదైనా చిన్న ఒక గంట పని ఉన్నా 2 గంటల పని ఉన్నా కూడా పక్కన వర్క్లు ఆపేసి పంపించిన రోజులు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకే చేయాలనిపిస్తుంది. కానీ చిన్నదానికి పెద్దదానికి భూతద్దం పెట్టి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి ఒక 3-4 చేసి చాలా వరకు నష్టపోయి ఉన్నాము. అందుకే